హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ముందుగా నిద్ర లేచేసి ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకున్నాను. అండ్ కిచెన్‌లోకొచ్చేసి ఫస్ట్ విండో అయితే ఓపెన్ చేసేసా అనమాట. చూసారు కదా ఎంత ఫాగ్ ఉందో. ఇది టైం వచ్చేసి 7:00. అప్పటికి ఈ చలికాలానికి అస్సలు లేవబుద్ధి కావట్లేదనమాట. ఇంకా అప్పుడు 7 అయిపోయింది. చూసేటప్పటికి ఫుల్ ఫాగ్ ఉంది. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం అలా ఫేస్ వాష్ చేసేసుకొని ఇక్కడైతే పూరీకి గోధుమ పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట. ఆ రోజు పూరీ చేద్దాం అనుకున్నాను బ్రేక్‌ఫాస్ట్. సో అదైతే ఇక్కడ కలిపేస్తూ ఉన్నాను పిండి. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నాకు, పిల్లలకి మాత్రమే. ఇంకా రవి అయితే రాగి జావ తాగుతాడు. అందుకే కొంచెం పిండే కలుపుతున్నాను. ఈ చలికాలంలో మార్నింగే నిద్ర లేచి పని చేయాలంటే మామూలుగా ఉండదు. ఇంకా దేవుడు కనిపిస్తాడనమాట. అలాంటిది ఇంక అసలు నాకైతే కళ్ళ మీదే ఉంటుంది నిద్ర. అస్సలు లేవబుద్ధి కాదు. కానీ పిల్లలు మాత్రం లేపిన వెంటనే లేచేస్తారు నో అని చెప్పకుండా. ఇంకా పూర్వి అయితే ముందే ఉంటుంది. స్కూల్ టైం అవుతుంది లేమ్మా అనంగానే చాలా టక్కున లేసేస్తుంది. పూర్వి గుడ్ గర్ల్ అంట లేస్తుంది. సో ఇంకా సేమ్ స్ఫూర్తి కూడా అంతే. సో పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు పిల్లలైతే. అండ్ ఇక్కడైతే ఇంకా పిండి కలపడం కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లోకైతే కర్రీ కూడా ఏం చెయ్యట్లేదు. ఇంకా మేము ముగ్గురమే కదా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినచ్చులే అని చెప్పి ఇక్కడైతే ఏం చేయలేదన్నమాట. అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. కర్రీ అంటే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఏం చేయలేదు. సో ఇక్కడ పూరీ చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. పర్సనల్గా అయితే నాకు బాగా ఇష్టం నేను చేసిన పూరీ, ఉగ్గాని, కొన్ని ఐటమ్స్ని నా చేత నేను చేసుకొని తింటేనే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో దాంట్లో ఒకటి పూరీ అనమాట. సో బయట హోటల్కి వెళ్ళినా అసలు తిననమాట పూరీ. నా చేతితో నేను చేసుకొని తింటేనే నాకు కొంచెం మంచిగా నచ్చుద్ది ఎగుటేయకుండా. సో ఇక్కడ నేను చేసిన పూరీ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఆ రోజు అయితే పూరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా పూరీయే పెట్టేస్తాను బాక్స్కి. సో ఇక్కడ పూరీ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా బుడ్డి బుడ్డి పూరీలు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎగుటు కూడా వేయదు. ఎండిపోయినట్టు గట్టిగా కూడా హార్డ్గా అవ్వదనమాట లేట్ అయినా. హాయ్ హాయ్ చెప్పు. బాయ్. స్కూల్కి వెళ్తున్నా పూర్వి. నోట్ కట్ చేయి. అమ్మా ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయినాయి. స్కూల్ దగ్గరికి వదిలిపెట్టడానికి వెళ్తున్నా. టైం 9:35 అయింది. వెనకొద్దు ముందు కూర్చుందా. వెనక నువ్వు పడతావు అయితే మ్యామ్ స్కూల్లో అలౌ చేయదు. ఇలా బెదిరిస్తే మాట ఉంటుంది. సో హెడ్ బాత్ చేస్తే కొంచెం లేట్ అయిందనమాట. వెళ్ళి ఫాస్ట్గా దాదా ఎక్కువ పూర్విని వదిలిపెట్టేసి గుడికైతే వెళ్ళిపోదాం. చిల్లు. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. పూర్వి పద వెళ్దాం. పద ಸ್ವಲ್ಪ ಮಕ್ಕಳು ಜೊತೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಬಿಡಿ. ಇಲ್ಲಿ ಪಾರ್ಕಲ್ಲೋ ಏನಾದರೂ ಕರ್ಕೊಂಡು ಬನ್ನಿ. ಎವ್ರಿಡೇ ಅದೊಂದು ರೂಟೀನ್ ಆಗಲಿ. ಸೊ ದಟ್ ವಿಲ್ ಗೆಟ್ ಯೂಸ್ ಟು ದಟ್ ಸೋಷಲೈಸೇಷನ್. ಬಾಯ್ ತಲ್ಲಿ. ಬಾಯ್ పూర్వి. టేక్ కేర్. అది మ్యామ్కి ఇస్తాను. బాయ్ అమ్ములు. బాయ్ బాయ్. వెళ్ళి క్లాస్ రూమ్లోకి. అండ్ ఇంకా ఇక్కడ పూర్విని అయితే వదిలిపెట్టడం అయిపోయింది. ఇంకా గుడికి అయితే వెళ్ళాలి. మార్నింగ్ టైం అయితే తొందరగా పని అయిపోతే ఇద్దరిని వదిలిపెట్టేస్తాను ఒకేసారి. ఇంకా కుదరలేదు అంటే మాత్రం రవి పెద్ద పాపని ముందు వదిలిపెట్టేస్తాడు. టెంపుల్కి అయితే వచ్చేసాను. సో పూర్విని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి పక్కనే అనమాట ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో టెంపుల్కి వచ్చాను. మధ్యలో గుర్తొచ్చిందనమాట మా స్ఫూర్తి ఈరోజు క్రాఫ్ట్స్ ఉన్నాయి. సో ఆ క్రాఫ్ట్స్ మర్చిపోయి వెళ్ళింది. అవి వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నా కానీ మధ్యలో గుర్తొచ్చింది అయ్యో అది మర్చిపోయాను అని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ క్రాఫ్ట్స్ తీసుకొని మళ్ళీ స్ఫూర్తి వాళ్ళ స్కూల్ దగ్గర వెళ్ళి ఇచ్చి రావాలి. సో ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఆ స్కూల్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో అమ్మ రెస్పాన్సిబిలిటీస్ మార్నింగ్ ఎంత హెక్టిక్లో ఉన్నా ఆ హెక్టిక్ పక్కన పెడితే మళ్ళీ ఈ హెక్టిక్ ఒకటి. సో వెళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. నాకు చాలా చాలా నమ్మకంగా ఉంటాం. సో ఇక్కడైతే గుడి లోపలికైతే వచ్చేసాను. ఇంకా వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, అన్ని దాని ప్రిపరేషన్స్ చాలా హడావిడిగా జరుగుతూ ఉన్నాయన్నమాట. పూజా సామాగ్రి అంతా క్లీన్ చేస్తున్నారు అండ్ కొత్తగా పెయింట్ వేస్తున్నారనమాట టెంపుల్లో. సో వైకుంఠ ఏకాదశి ఎక్కడైనా బాగా జరుపుతారు కదా, సో పర్టికులర్గా ఈ టెంపుల్లో ఇంకా బాగా జరిపేటట్టున్నారు. ఇదే ఫస్ట్ టైం కదా చూడటం. చాలా హడావిడిగా కొనసాగుతూ ఉందన్నమాట. మంచి మంచి స్పెషల్ పూజలు అన్నీ ఉన్నాయి. టోటల్ ఒక లిస్ట్ అవుట్ లాగా ఒక పాంప్లెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు దండం పెట్టేసుకోండి. అండ్ నేను కూడా దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూర్చుంటే. డైలీ వస్తానన్నమాట.
ఇంటికి వచ్చేసాను. ఇద్దో పూర్వి సారీ స్ఫూర్తి క్రాఫ్ట్స్ మర్చిపోతే మళ్ళీ తీసుకెళ్తున్నా అనమాట. సో 11కి అంతా కావాలనిందంట. సో టైం వచ్చేసి 10:20 అయింది. ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది తొందరగా. అండ్ ఇంకైతే అక్కడ స్ఫూర్తి క్రాఫ్ట్స్ ఇచ్చేసాను. ఇంకా 1 అవర్ తర్వాత ఇంకా పూర్విని కూడా తీసుకుంటాడని స్కూల్ దగ్గర వచ్చేసాను అనమాట. 12 o'clockకి వదిలేస్తారు. సో ఇక్కడ కొంచెం టైం ఉంటుంది. సో అక్కడైతే ఇంకా ఆడిపిస్తారనమాట. ఇక్కడైతే పూర్వి ఆడుతూ ఉంది, చూసారు కదా. ఇంకా స్కూల్లోనే ఉండాలంటది, ఇంటికి రావడానికి అసలు ఇష్టపడదు. కొన్నిసార్లు ఆడుకొనివ్వకపోతే ఏడ్చేస్తుంది అనమాట, నేను రాను అని చెప్పి. సో ఇక్కడైతే మంచిగా ఆడుకుంటుంది. ఇంకా ప్లే స్కూల్స్ అంటే ఇంక ఈ ఆటలతోనే వాళ్ళకి ఇష్టం కలుగుద్ది కదా స్కూల్ అంటే. సో ఈ ప్లే స్కూల్స్ పెట్టి మంచిగా పిల్లల్ని అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారు అనిపిస్తుంది. మెయిన్ టీచర్స్ ప్రభావం కూడా ఉంటుంది. సో కొంతమంది టీచర్స్ మంచిగా ప్యాంపర్ చేస్తారు, కొంతమంది సీరియస్ అవుతారు. మెయిన్ అది కూడా మైనస్ అనమాట ఈ ప్లే స్కూల్స్ చూసుకొని మనం వేసుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా మాకు పర్లేదనిపించింది ఈ స్కూల్. ఓకే ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎలా అయినా చేంజ్ చేస్తాం పక్కాగా. సో ఈ 2 months కళ్ళు మూసుకుంటే ఈ స్కూల్ కూడా అయిపోతుంది. సో పూర్వి ప్లే గ్రూప్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి నర్సరీకి వేస్తారేమో చూడాలి. పూర్వి దామ్మా, పూర్వి నువ్వు రావా ఇంటికి రావా, ఇక్కడే ఉంటావా? పూర్వి తిరుగు, జిప్ వేస్తా ఇట్లా. ఎందుకు జిప్పు తీసావు? జిప్ ఎందుకు తీసావు? బాయ్ చెప్పు. వాడు నీకు బాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పు. బాయ్ పూర్విక అంటున్నాడు. నీ పేరు? ఇంకా పూర్వినైతే తీసుకొచ్చేసాను. ఇక్కడైతే సాంబార్ రైస్ చేద్దాము అని చెప్పి ఇక్కడైతే కుక్కర్లో బియ్యము అండ్ కందిపప్పు కుక్కర్ పెట్టేశాను అనమాట. సో అది ఉడికిపోయింది. అండ్ వేరే బాండిల్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ తీసుకున్నా. మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోవచ్చు. సో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం మగ్గనించాలన్నమాట కొంచెం ఆయిల్లో. సో ఇక్కడైతే మగ్గిపోయింది. సాంబార్ రైస్ ప్రిపరేషన్ చాలా ఈజీ అనమాట. ఎప్పుడైనా ఇంకేం చేయాలి అర్థం కానప్పుడు నేనైతే చేసేది ఈ సాంబార్ రైసే. చాలా క్విక్గా అయిపోతుంది. సో లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. సో ఇక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయినాయి. ఇంకా సపరేట్ ఒక చిన్న బౌల్లో అయితే చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు, బెల్లము, ఉప్పు, కారం అండ్ సాంబార్ పౌడర్. సో ఇవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్చర్ని మనం మగ్గిన ఈ వెజిటేబుల్స్లో వేయాలి. సో ఆ వెజిటేబుల్స్కి ఆ చింతపండు పులుసు, ఆ బెల్లము అన్నీ వేసుకుంటాం కదా. సో అన్నీ బాగా పట్టాలన్నమాట. సో కొంచెం ఆ ముక్కలకి కొంచెం పుల్లగా తీగా తగులుతుంది మనం తినేటప్పుడు. సో ఇక్కడ కొంచెం చిక్కబడింది కదా. ఈ చిక్కబడే టైంకి మనము ముందుగానే ఉడకబెట్టేసాం కదా రైస్ అండ్ కందిపప్పు. సో ఇక్కడైతే ఇంకా అది కలిపేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను 70% రైస్ తీసుకున్నాను అండ్ 30% కందిపప్పు తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసేసాను. కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది. మళ్ళీ కొంచెం చల్లారిందంటే గట్టి పడిపోతుంది అనమాట ఈ రైస్. ఎమ్మి సాంబార్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో, హాయ్. ఇప్పుడు ఫ్రీ అయ్యానమాట. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఈవినింగ్ 5:13 అయింది. సో పిల్లల్ని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చి ఇలా కూర్చొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట. సో మధ్యాహ్నం సాంబార్ రైస్ చేసాం కదా, ఇంక మధ్యలో ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు టైం అసలు ఉండదన్నమాట. సో పూర్వీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 hours అలా పడుకుంటుంది. 1:40కి అలా పడుకొని 3:30కి నేను లేపుతాను అనమాట. ఇంకా స్ఫూర్తిని తీసుకొని రావడానికి వెళ్ళాలి కదా. సో 3:20కి అలా ఎత్తుకొని వెళ్ళిపోతాను. అమ్మ మధ్యలో లేస్తుంది. సో ఒక 1.5 hours అలా పడుకుంటుంది. ఇంక ఈవినింగ్ నైట్ 9 అయిందంటే మళ్ళీ నిద్రపోతుంది అనమాట. సో మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్లు, మళ్ళీ లంచ్ బాక్సులు అన్నీ పెట్టి నాకు అటు ఇటు తిరగటం డైలీ ఒక 16 kilometers, 15 to 16 kilometers ఇంకా ఎక్కువే. మళ్ళీ ట్యూషన్ దగ్గర కూడా వదిలిపెట్టాలి. సో ఇద్దరు వెళ్తారనమాట ట్యూషన్కి. సో స్ఫూర్తిని కన్నడ కోసం జాయిన్ చేసాము. పూర్వి కూడా వెళ్తుంది. సో వెళ్తా అని ఏడుపు. సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. స్కూల్కి కూడా వెళ్ళను అని మాత్రం అస్సలు మారం చేయదన్నమాట. మార్నింగ్ క్రాఫ్ట్స్ మర్చిపోయిందని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇచ్చాను కదా. సో ఈరోజు క్రాఫ్ట్ ఇలా చేసిందనమాట.
చాలా బాగా చేసింది కదా ఇది. ఆ, అప్పటి రోజుల్లో ఎలా ఉంటారో అలా చేసింది. నాకైతే సేమ్ మమ్మీ దెయ్యాలు ఉంటాయి కదా అలా అనిపించింది. కానీ చాలా బాగుంది, నాకైతే భలే నచ్చేసింది, మంచిగా చేసింది. సో ఇది గుర్తుగా దీనికి వెనక ఒక థ్రెడ్ స్టిక్ చేసేసి వాల్కి అయితే స్టిక్ చేసేస్తాను, తగిలిచ్చేస్తాను అనమాట. సో చాలా బాగుంది కదా. సో వీళ్ళు అంటే క్రియేటివిటీ చాలా బాగుందన్నమాట. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్.